రోజు రోజుగా పొద్దున నుంచి సాయంత్రం ఏదైనా చేస్తే జై శ్రీరామ్తోని పని చేస్తూనే ఉంటాం. కానీ చాలా సంవత్సరం నుంచి జై శ్రీరామ్ అంటే బాధ కూడా ఉంది, జై శ్రీరామ్ అంటే హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం జై శ్రీరామ్ ఒక అమ్మా నాన్నలాగా ఒక గుడి ఏదైతే మన ఇల్లులో ఉంటాం, అదేవిధంగా అయోధ్యలో అది గుడి ఏదైతే గుడికి బాబర్ డిస్ట్రాయ్ చేసుకొని అక్కడ మస్జిద్ కట్టినాడు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా చాలా బాధాకరం విషయం. కానీ ఈరోజు చాలా గొప్పగా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, చాలా హ్యాపీ ఫీలింగ్గా ఉంది. ఎందుకంటే మొత్తం దేశంతో ప్రపంచంలో ఎంత పెద్ద ప్రాణ స్థాపన ఏదైతే అయోధ్యలో జరిగింది, అందులో ప్రతి ఒక్క జాతి కానీ సమాజం కానీ అందరుగా ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే సెలబ్రేషన్ చేస్తున్నారో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను కూడా చాలా ప్రోగ్రామ్కి పోయి వచ్చిన, ఇక్కడ పోయినా అక్కడ అన్నదానం ప్రోగ్రామ్ చేస్తున్నారు, చాలా దగ్గర పూజలు చేస్తున్నారు, చాలా చిన్న చిన్న పిల్లలు కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఫ్యామిలీతోని కలిసి గుడి బయట లక్షల వేల మంది ఈరోజు బయట ఉండే చాలా సంతోషంగా ఉంది. ఓకే అన్న, మీరు చెప్పారు అది ఒక మందిరం అని చెప్పారు కదా. అయితే ఆ రోజుల్లో రామాలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు కట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే ఆ సమయంలో చాలా మంది బాబర్ కానీ అలావుద్దీన్ ఖిల్జీ కానీ ఇట్లాంటి చాలా బయటి దేశాల నుంచి వచ్చి బయటి రాజ్యాల నుంచి వచ్చి కావాలని ఇండియాలో ఏదైతే భారతదేశంలో చాలా మంచి పెద్ద పెద్ద గుడి ఉంది. ఇప్పుడు అయోధ్య కాదు, చాలా ఇట్లా గుడిలు ఉంది. ఆ గుడిలకి డిస్ట్రాయ్ చేసుకొని ఆయన కావాలని మస్జిద్ కట్టిన పరిస్థితి అప్పుడు ఉంది. ఎందుకంటే ఆ విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు. సనాతన్ ధర్మంలో ఏ రాజా కానీ ఎవరైనా ఎక్కడ పోయి వేరే దేశాల పోయి ఎవ్వరు ధర్మం కోసం టార్గెట్ చేయలేదు. మన సనాతన ధర్మం ఉంది. కానీ మన దేశంకి బయటికి వస్తే అట్లా చేస్తే చాలా బాధాకరం. కానీ సంతోషం ఏముంది అంటే సనాతన హిందూ అంటే ఏంది, ఒక పేషెన్సీ, ఒక శాంతిపూర్వకంగా ఒక ఆలోచన పెట్టుకొని మనం ఒక లిమిట్గా పెట్టుకొని ఏదైతే శ్రీరామ్జీ ఏంటంటే మర్యాద పురుషోత్తం అంటే ప్రతి ఒక్క మర్యాద ఉండి మనం పని చేసుకోవాలి. ఆ విధంగా 5 సంవత్సరం మనం చాలా గట్టిగా ఒక గుండె మీద గట్టిగా చేపెట్టుకొని చాలా వెయిట్ చేసుకుని ఈరోజు మనం సెలబ్రేషన్ చేస్తున్నాం. ఓకే అన్న, కొందరు అంటున్నారు రామ్ మందిర్ చరిత్ర 500 సంవత్సరాలని ఒకళ్ళు అంటున్నారు, కొంతమంది ఏమో ఈ 1500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అంటారు. మరి అసలు ఏది నిజం అంటారు? నిజంగా ఇది ఇంకా ముందు ఉండవచ్చు. కానీ ఏదైతే ఈ బాబర్ వచ్చినాడో అప్పటి నుంచి అయితే డెఫినెట్లీ ఆ డేటు అప్పటి నుంచి ఇప్పుడు 1858 ఏదైతే ఉంది ఆ డేట్ నుంచి ఇప్పుడు లాగా డెఫినెట్లీ అదైతే వాస్తవం ఉంది అన్న. ఓకే, ఇప్పుడు మరి బాబ్రీ మసీద్ కట్టినప్పుడు అక్కడ ఆ రోజుల్లో ఎట్లాంటి వ్యతిరేకత అనేది మొదలైందంటారు? బాబ్రీ మసీదు అంటే రామాలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీద్ కట్టడం వల్ల ఆ రోజుల్లో ఎట్లాంటి వివాదాలు ఉన్నాయండి? చాలా వివాదాలు అన్న. ఎందుకు చూడండి, మనము ఆ గుడి మనది, ఈ దేశంలో మనం ఎక్కడైనా మనం గుడి కట్టవచ్చు. ఎందుకంటే ఈ రోజు కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఒక గుడి ఉంటాయి. ఓకే, మనం ఇంట్లో పూజ చేస్తున్నాం, మనం ఏమంటున్నాం మందిర్ అంటే ఆ మందిర్కి మనం ఎట్లా సెక్యూర్గా పెట్టుకోవాలి, ఎట్లా పూజ చేయాలి, ఏదైతే మన ఇంట్లో మీరు వస్తే గుడి ఇక్కడ ఉంది అంటే మనం చూపెట్టవచ్చు. అదేవిధంగా అయోధ్య ఏదైతే గుడి ఉంది, ఇప్పుడు ఎందుకు కాంట్రవర్సీ జరిగింది, అరే ఆ మస్జిద్ ఉంది, లేదంటే గుడి ఉంది, మస్జిద్ ఉంది, గుడి ఉంది అంటే మనం ఏదైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే ఆ వచ్చిన తర్వాత కింద నుంచి చాలా సంవత్సరం ఉంది, ఇప్పుడు కాదు, అది 10 సంవత్సరాల కింద నుంచి అందులో చాలా ప్రూఫ్స్ ఉంది. ఆ ప్రూఫ్స్తోని మనం ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చినారో అదైతే వాస్తవం ఉంది. అంటే మతాలు అనేది మొదలు కావడం ఆ యొక్క ఇష్యూ వల్లనే అంటవా అన్న? ఇప్పుడు మత కలహాలు అనేది మొదలు కావడం ఆ యొక్క ఇష్యూ వల్లనే అంటున్నా? అట్లా కాదన్న. ఎందుకు అట్లా ఉంటాయి అంటే డెఫినెట్లీ మనం ఏదైతే ఉంది అని ఉంటాయి. ఓకే అన్న, మరి ఇప్పుడు అయోధ్యలో శ్రీరాముల వారిని రామ్లల్లా అని ఎందుకు పిలుస్తారన్న? రామ్లల్లా ఎందుకు అంటే రామ్లల్లా అయోధ్యలో ఇంకా ముందు నుంచి ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడి చిన్నప్పటి నుంచి రామ్లల్లా అని పేరు నుంచి, ఎందుకంటే అక్కడ ఆయన జన్మించాడు అయోధ్యలో, ఆ జన్మిస్తే కాబట్టి అక్కడ రామ్లల్లా అని పేరు నుంచి చెప్తున్నాడు. ఓకే అన్న, ఇప్పుడు అసలు అయోధ్య నిర్మాణం
సాకారం కావడానికి ప్రధాన కారణం ఎవరంటే ఎవరు చెప్తారు, ఏం చెప్తారు? దేశంలో ఉన్న ప్రతి ఒక్క సనాతన హిందూ ఈరోజు ఏదైతే అయోధ్య గుడి కట్టాలి అని ప్రతి ఒక్క హిందూ ఆ రోజు నుంచి ఎప్పుడు దాకా పోరాటం చేసినారు. కార్ సేవక్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆ ఆర్గనైజేషన్ వేరే పెట్టుకొని ప్రతి ఒక్క కామన్ హిందూ కూడా పోరాటం చేస్తే ఈరోజు ఏదైతే ఈరోజు గుడి స్థాపన అయినారో నేను అనుకుంటానే ప్రతి ఒక్క సనాతన హిందూది ఈ బాధ్యత ఉంది. ప్రతి ఒక్క సనాతన హిందూ ధర్మం ఎవరైతే కాపాడినారో అందరి ఇంట్లో ఇన్వాల్వ్ ఉంది, అందరిది ఇది విజయం ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు కేశవ్ పరశురామన్ అనే ఒక లాయర్, సుప్రీంకోర్టు లాయర్ వల్ల మాత్రమే ఇట్లా మందిర్ నిర్మాణం సాకారం జరిగింది అని అంటున్నారు కదా. డెఫినెట్లీ గౌరవం ఉంది అన్న. ఎందుకంటే ఎంత 40 రోజు ఆయన ఏదైతే కోట్ల పోరాడినాడు, ఎంత ఏజ్లో 92 ఏజ్ అనేది, ఆ ఏజ్లో కూడా రాముడు కోసం ఏదైతే ఆయన పోరాటం చేసినాడో గొప్పగా ఉంది. ఆయన డెఫినెట్లీ మనం ఎవరైతే సనాతన హిందూ ఉందే ఆయన కోసం మనం 100% ఆయనకి కూడా క్రెడిట్ ఇవ్వాలి. సార్ ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, చాలా పోరాటం చేసిండు, చాలా గొప్పగా ఉంది అని మీరే చెప్తున్నారు కదా, మరి అసలు ఆ మనిషి పేరు ఎందుకు బయటికి రాలేదు? ఓన్లీ బీజేపీ నరేంద్ర మోడీ మొత్తం చేసినట్లు ఎందుకు చెప్తున్నారు? చూడండి అన్న, అది గుడి కడుతున్నారు. ఇప్పుడు గుడిలా ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, మనం ఇక్కడైనా పోయండి, ఏదైనా కంట్రీలో మీకు మంచి జరిగితే డెఫినెట్లీగా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక డెఫినెట్లీ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఈరోజు మనం చూడవచ్చు అక్కడ ఓన్లీ ఫర్ ఆయన పేరు తీసుకోలేదు, ఆయన రాలేదు, ఈయన రాలేదు కాదు, అక్కడ చాలామంది లక్షల మంది కూడా ఇప్పటి నుంచి రేపటి నుంచి అక్కడ అందరికీ ఇన్విటేషన్ ఉంది. మనం ఈరోజు అనుకుంటున్నారు ఆయనకి ఇన్విటేషన్ లేదు, అది అట్లా ఏం లేదు. రాముడు కోసం ఎవరైతే పోరాడినారో ప్రతి ఒక్కది ఆయన పైన హక్కు ఉంది.